డిన్నర్‌లో డైలీ జొన్న రొట్టె అండ్ చపాతీనే ఉంటది. అండ్ ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా తిందామని చెప్పేసి రవ్వ దోస ట్రై చేసినాం. అండ్ ఆల్సో వెయిట్ లాస్ అవ్వడానికి ఇది బెస్ట్ రెసిపీ. బికాజ్ రవ్వలో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది. మీకోసం ఈ రెసిపీ షేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఒక కప్పు సన్నం రవ్వ తీసుకొని దాంట్లో హాఫ్ కప్పు మైదా పిండి అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అండ్ దీంట్లో పచ్చిమిరపకాయలు టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని పిండిని కలిపి 10 నిమిషాలు పక్కకు ఉంచుకొని దోశ వేసేసుకోవడమే. చాలా బాగా వస్తుంది. కానీ నేను దాన్ని కొంచెం కలర్ఫుల్గా చేయడానికి కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఓమా వేసుకున్న తర్వాత క్యారెట్ తురుము అండ్ ఆనియన్ ఇంకా కొంచెం కొత్తిమీర తురుము వేసేసుకున్నా అన్నమాట. అండ్ ఈ పిండిలో అయితే 1 కప్కి 2.5 కప్స్ అట్లా వాటర్ పడుతుంది. చాలా వాటర్ ఉండాలి. అండ్ ఆల్సో చాలా పల్చగా ఉంటుంది అనమాట. అప్పుడే రవ్వ దోశ ఇట్లా ప్రాపర్గా వస్తుంది. నేను చిన్న గరిటె తీసుకోవడం వల్ల 2-3 టైమ్స్ వేసుకున్నా. అట్లా 2 సైడ్స్ మంచిగా కాల్చుకొని తినేసేయడమే. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి